100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. విశాఖలో దారుణమైన ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికపై మాటలు రాని మోగమ్మాయి అని కూడా చూడకుండా అమ్మాయి నన్ను విడిచిపెట్టండి అంటూ సైగలు చేస్తూ ప్రాధేయపడినా వదలకుండా 17-16 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడిన దారుణమైన ఘటన విశాఖలో జరిగింది. విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారకా స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన చూస్తే కనుక సీతమ్మ దార ఏఎస్ఆర్ నగర్లో ఈ మైనర్ బాలిక కుటుంబం ఉంటుంది. అలానే ఆ ఇంటి పక్కనే 17 ఏళ్ళు ఉన్నటువంటి అబ్బాయి, అలానే 16 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి. ఈ 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఇక్కడ ఎందుకు పేర్లు చెప్పటం లేదు, ఏజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నామంటే పోక్సో కింద వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు అయితే మేము డీటెయిలింగ్గా ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ ఘటన అందరికీ తెలియాలి. ఇక్కడ ఒక చెడు స్నేహం ఒకరి భవిష్యత్తును ఎలా నిర్దాక్షిణ్యంగా పోగొట్టిందో కూడా చెప్పుకోవడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాప 11 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి, మాటలు రావు, మోగమ్మాయి. అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో తను సైగల ద్వారానే అందరినీ మచ్చుకు చేసుకునేటటువంటి పరిస్థితి. తను ఏదైనా ఎవరికైనా చెప్పాలన్నా కూడా వాళ్ళ సైన్ లాంగ్వేజ్ ప్రకారం మాత్రమే తను చెప్పగలుగుతుంది. సో అలాంటిది నిన్న 2 గంటల ప్రాంతంలో ఈ 17 ఇయర్స్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఐటీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. అలానే 16 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి 9th క్లాస్ వరకు చదివి ఇక చదవడం ఇంట్రెస్ట్ లేక కుటుంబ పరిస్థితుల వల్ల తను ఏదో ఎలక్ట్రికల్ వర్క్స్, ప్రైవేట్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం వల్ల ఇప్పుడు ఈ అబ్బాయి పని చేస్తూ తెచ్చినటువంటి డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. వాళ్ళకు కూడా అక్క చెల్లి కూడా ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్తో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఏం జరిగిందమ్మా, అసలు నిజంగా వీళ్ళు చేశారా, ఏమైంది అంటే ఎస్ మేడం చేశారట. అయితే మేము కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో తనే మా కుటుంబానికి ఆధారం. అబ్బాయి 9th క్లాస్ వరకు చదివి ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆగిపోయాడు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా పని చేయాల్సినటువంటి పరిస్థితి రావడం వల్ల ఇప్పుడు ప్రైవేట్ వర్కులు చేస్తున్నాడు. అయితే పక్కనే మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక అబ్బాయి 17 ఇయర్స్ అబ్బాయికి ఐటీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా తమ్ముడిని ఎలక్ట్రికల్ పని ఉంది చెయ్యాలి అర్జెంటు అని తీసుకెళ్ళాడు. బాబు నీతో స్నేహం వద్దు అని మేము చెప్పినప్పటికీ కూడా లేదు ఎలక్ట్రికల్ వర్క్ చేయాలని ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు మేడం. ఇద్దరు అలా వెళ్ళిన వాళ్ళు ఏం జరిగిందో కూడా తెలీదు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జూ పార్క్ సమీపంలో వాళ్ళిద్దరిని పట్టుకున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ పట్టుకోవడం ఏంటో మాకు అంత షాకింగ్గా ఉంది. ఆ తర్వాత చూస్తే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ మైనర్ బాలిక ఎవరైతే మోగమ్మాయి ఉందో, మాటలు రానటువంటి అమ్మాయి పైన వీరిద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ద్వారకా పోలీసులు ముందు వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ ఆమె కూడా చెప్తుంది. సో ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక్కడ కుటుంబ పరిస్థితి ఒకరిది చాలా దారుణంగా ఉంది. తండ్రి చనిపోయాడు. ఆ కుర్రాడు ఏదో చదువు పూర్తిగా లేకపోయినా కూడా ఉన్న చదువులోనే ఏదో స్కిల్ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఎంత బాధ్యతగా ఉండాలి. ఇది పక్కన పెడితే 17 ఏళ్ళ అబ్బాయి దగ్గరికి వద్దాం. ఈ ఐటీ చేస్తున్నాడు. అబ్బాయికి కూడా చాలా ఫ్యూచర్ ఉంది. ఈ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితులు. సో ఒకవేళ మనం ఏదైనా ఇలాంటి దారుణానికి ఒడిగడితే తర్వాత సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది, శిక్ష ఎలా పడుతుంది, తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనే కనీస విజ్ఞత కూడా లేకుండా దుర్మార్గపు ఆలోచనతో ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకవేళ అమ్మాయి పైన అలా విరుచుకు పడితే తను ఎవరికి చెప్పలేదు, మనకేమీ కాదు అనుకున్నారో ఏమో తెలీదు. కానీ మైనర్ బాలిక తల్లిదండ్రులు 112కి డైల్ చేసి మా అమ్మాయి పైన ఇలా అఘాయిత్యం జరిగింది, ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా మైనర్లేనండి, చిన్నపిల్లలే, వాళ్ళు ఇలా చేశారట అని 112కి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటనపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతి బాగ్జీ గారు సీరియస్ అయ్యారు. ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి ద్వారకా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో దాంతోపాటు గ్రామస్తులు కూడా సహకరించారు. అబ్బాయిలు ఇద్దరు తప్పు చేశారా తప్పు చేయలేదా పక్కన పెడితే తల్లిదండ్రులకు భయపడి పారిపోయి ఉంటారేమో అనే ఆలోచనతో ఖచ్చితంగా మీకు సరౌండ్ చేయిస్తాం సార్, ఏం జరిగిందో వాస్తవం తెలుసుకోండి, ఎందుకంటే మా ఊర్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. సో ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఏఎస్ఆర్ నగర్ పక్కనే బిలాల్ కాలనీ కూడా ఉంటుంది. బట్ ఏఎస్ఆర్ నగర్లోనే ఈ మైనర్ బాలిక అలాగనే ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడిన 17 ఇయర్స్ 16 ఇయర్స్ ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు మొత్తం మా ఏరియాకు సంబంధించిన వాళ్ళే.
ఇలాంటి ఘటనల వల్ల మా ఊరికి చెడ్డ పేరు వస్తుంది, కనుక్కోండి సార్ అనుకుంటూ ఈ వెతుకులాటలో గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ ఇద్దరు అబ్బాయిల్ని వెతికి పట్టుకొని మరి ద్వారకా పోలీసులకు అప్పగించామని గ్రామ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఒక మైనర్ పైన అఘాయిత్యానికి పాల్పడడం, ఆ అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళు కూడా మైనర్లు కావటం అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సమాజం ఎటుపోతుందో కొన్ని ఘటనలు చూస్తుంటే పసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అసలు వీళ్ళ మీద ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది అంటే ఎక్కువ శాతం మనం వెబ్ సిరీస్ చూడొచ్చు, విరివిగా వాడుతున్నటువంటి సోషల్ మీడియా, ఈ నెట్ ఉపయోగం కావచ్చు, అందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. ఈ బ్యాడ్ కంటెంట్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. మనం కూడా ఇలా ట్రై చేయాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అసలు ఇలాంటివి చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు. ఏం చెప్తాం, కానీ ఈ ఘటన ఇలా జరిగింది, అలర్ట్గా ఉండండి అని చెప్పడానికి మాత్రమే పోక్సో యాక్ట్ ఉన్నటువంటి కేసులు కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చి ఇలా జరుగుతోంది, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళ వల్లే కాదు ప్రమాదం, చిన్నపిల్లల వల్ల ఉంది, చిన్న పిల్లలపై కూడా ఉంటుంది అని చెప్పడానికే ఈ ఘటన మీ ముందుకు వివరించడం జరుగుతోంది తప్పితే ఇక ఎలాంటి మాటలు కూడా రావటం లేదు. ఒకవైపు మానవత్వం ఎటుపోతోంది. మనుషులైనా ఈ పిల్లలిద్దరూ 9th క్లాస్ అయినా, ఒకడేమో IT చదువుతున్నాడైనా చదువుకుంటున్నారు కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, కనీసం మా ఫ్యూచర్ ఏమవుతుందని ఆలోచన ఉండాలి కదా. కుటుంబాలు ఏమైపోతాయి, మేము లేకపోతే కుటుంబ పోషణే కష్టం అనే పరిస్థితిలో ఉన్న వీళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని కనీసం తన పట్ల కనికరం కూడా లేకుండా అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాంతోపాటు అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఎవరికి దొరకకుండా పారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉందంటే మరి వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. చాలా నేర ప్రవృత్తుల్లో మాత్రం మైనర్లు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో, స్కూలింగ్ నుంచి ఎంత డిసిప్లిన్ చెప్తున్నా స్కూల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, అంటే ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి వీళ్ళకి మోటివేషన్స్ తక్కువ అవుతున్నాయని, బట్ ఇంటి వాతావరణమే నేర్పిస్తుంది మనకి పెద్ద గుణపాఠం. మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మన వ్యవహారం ఏంటి, మనం ఎట్లా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అని. బట్ పిల్లలకి ఇవేమీ అర్థం కావటం లేదు. ఈ బ్యాడ్ కంటెంట్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సినిమాల ప్రభావం, వెబ్ సిరీస్ ప్రభావం, అతిగా పోర్న్ వీడియోస్ చూడటం, ఇలాంటివన్నీ చూస్తూ ఏదో నాలెడ్జ్ పెంచుకుంటున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళల్లో క్రూరత్వం పెరుగుతోంది, మానవత్వం చచ్చిపోతోంది. ఎలాంటి చెడు ఆలోచనలకు వాళ్ళు ప్రేరేపితం అవుతున్నారు అనే కనీస ఆలోచన కూడా లేకుండా చేస్తున్నటువంటి పనుల వల్ల ఆఖరికి ఇప్పుడు ఇద్దరి పైన పోక్సో యాక్ట్ పడుతుంది. ఇద్దరు జీవితం ఇంకా ఏమైందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది వెరీ స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే అఘాయిత్యానికి పాల్పడమే కాదు, ప్రయత్నించినా కూడా పోలీసులు వదలటం లేదు. ఎందుకంటే ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు సొసైటీలో ఉండటం అనేది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. వీళ్ళు ఒక మోగ అమ్మాయినే వదలలేదు అంటే ఇక్కడ వీళ్ళు తప్పించుకుంటే ఇంకొక దానికి మళ్ళీ వాళ్ళు అలవాటు పడతారు, ఇంకొక నేరానికి చేయటానికి కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ పొందుతారు. కాబట్టి ఇమీడియట్గా దీనిపైన అయితే సిపి గారు సీరియస్ అవ్వటం, ద్వారకా పోలీసులు ఇద్దరిని పట్టుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళు పోలీసుల విచారణలో అయితే మేము ఇలా చేశామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఫర్దర్గా అయితే కఠినమైన శిక్ష ఇద్దరు అనుభవించబోతున్నారు. ఏదేమైనా ఇలాంటి దారుణాలు ఆగాలి, 100% ఆగాలి అంటే పరివర్తన ఎక్కడ రావాలి, వీళ్ళకి ఎంత కఠినంగా శిక్షలు విధించే ముందు అసలు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో కూడా ఆలోచన విశ్లేషించడానికి కూడా మాటలు సరిపోవేమో అనిపిస్తోంది. ఏమైనా చాలా దారుణాతి దారుణం విశాఖలో జరిగింది. మోగమ్మాయి, మాటలు రాని మైనర్ పై జరిగిన ఈ అఘాయిత్యం చాలా దారుణాతి దారుణమైన విషయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు